ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈరోజు పౌర్ణమి అయినప్పటికీ కూడా గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేశారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 10వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 80,894 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,508 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,30,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 3 గంటల సమయం అనేది పడుతోందండి. ఈ రోజు కూడా రోజులాగే యథావిధిగా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది అలాగే ఎక్కువగానే కొనసాగుతోందండి. ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్కి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈరోజు పౌర్ణమి అండి. ప్రతి నెల పౌర్ణమి రోజున తిరుమల కొండపైన టీటీడీ వారు గరుడ సేవను నిర్వహిస్తారు. ఈ గరుడ సేవ జరిగే రోజున దర్శనానికి కాకపోయినా కేవలం ఈ గరుడ సేవను చూడడానికి మాత్రమే పెద్ద ఎత్తులో చాలా దూరం నుండి భక్తులు తిరుమలకు రావడం జరుగుతుందండి. అయితే జూన్ 9, 10, 11 ఈ 3 రోజులు కూడా తిరుమల ఆలయంలో జ్యేష్ఠాభిషేకాన్ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు జూన్ 11వ తేదీ జ్యేష్ఠాభిషేకంలో 3వ రోజండి. ఈ జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తున్న కారణంగా టీటీడీ వారు ఈరోజు జరగాల్సిన గరుడ సేవను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈరోజు జరగబోయే గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేశారండి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. మళ్ళీ తిరిగి మరుసటి పౌర్ణమికి చేస్తారండి. అయితే అప్పుడు కూడా ఏదన్నా ఒకవేళ గ్రహణము లేదా ఇంకేదైనా స్పెషల్ ఉత్సవాలు ఏవైనా ఉన్నట్టయితే గరుడ సేవను క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. వాటి గురించి ఏమైనా టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, హలో సిస్టర్, మేము విష్ణు నివాసంలో SSD టోకెన్ తీసుకున్నాము. ఈరోజు 5 గంటలకి స్లాట్ ఇచ్చారు, కానీ మాకు రిటర్న్ ట్రైన్ 8 గంటలకే ఉంది. మేము ఉదయం 10 గంటలకే లైన్లోకి ఎంటర్ అవ్వచ్చా అని అడిగారు. మీకు సాయంత్రం 5 గంటలకి దర్శనం టైం ఇస్తే మీరు మధ్యాహ్నమే క్యూ లైన్లోకి వెళ్ళి మీకు ట్రైన్ ఉంది అందుకే త్వరగా వచ్చామని వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. మ్యాక్సిమం అలౌ చేస్తారు, అంతేగాని ఉదయాన్నే అలౌ చేయరండి. సాయంత్రం మీకు స్లాట్ టైం ఇస్తే కనుక మధ్యాహ్నం నుంచి మీరు క్యూలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మేడం, ఇప్పుడు పుష్కరిణి స్నానంకి అలౌ చేస్తున్నారా? జ్యేష్ఠాభిషేకం కదా అని అడిగారు. జ్యేష్ఠాభిషేకం అనేది తిరుమల ఆలయం లోపల చేస్తారండి. పుష్కరిణి అనేది ఆలయం బయట ఉంది కాబట్టి అలౌ చేస్తారు. ఏమాత్రం కూడా దాన్ని క్లోజ్ చేయలేదండి. భక్తులకు రోజులాగానే యథావిధిగా పుష్కరిణిలోకి అనుమతి అయితే ఉంది. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామి పుష్కరిణి అనేది తెరిచి ఉంటుంది. భక్తులని కూడా అనుమతిస్తున్నారు.
అలాగే విఐపి లెటర్ తీసుకున్నాము, జేఈఓ ఆఫీస్లో ఎప్పుడు సబ్మిట్ చేయాలి దర్శనం అండ్ అకామిడేషన్ కోసము ప్లీజ్ రిప్లై అని అడిగారు. మీరు తీసుకున్న విఐపి లెటర్లో దర్శనం డేట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక రోజు ముందున తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో ఉదయాన్నే వెళ్ళి లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సాయంత్రం కంతా మీకు అప్రూవ్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రొసీజర్ దర్శనం టికెట్లు మరియు అకామిడేషన్ని తీసుకోవాలి. అలాగే ఇంకొకరు, హాయ్ మేడం, సుపదం దర్శనంకు టికెట్ తీసుకోవాలా లేదా డైరెక్ట్గా వెళ్ళొచ్చా అని అడిగారు. మామూలుగా 500 రూపాయల ఆర్జిత సేవ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులను సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి. అలాగే 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారిని మరియు వారి యొక్క తల్లిదండ్రులను టికెట్స్ లేకుండా ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనంకి సుపదం క్యూ లైన్ నుంచి పంపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.